जय तेलंगाना साइड कल्चरल पक्का जरूरी जबल पट्ट माणिक्य मन जय तेलंगाना जय तेलंगाना ప్రభుత్వం మీద బురద మీకు స్పష్టంగా ఇక్కడ హనుమంతు అని చెప్పేసి తిరుపతి రెడ్డి గారితో ఉన్నటువంటి వ్యక్తి చూస్తున్నారు మీరు. A41 తిరుపతి రెడ్డి గారితో ఉన్నాడు. అదేవిధంగా రాము నాయక్ గారు A10 ఈయన కూడా మీరు రేవంత్ రెడ్డి గారితో ఉన్నాడు. ఇట్లా మొత్తం కూడా అందులో దాదాపు ఈమె సోనీబాయ్ ఇట్లా అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆడ, రైతులు ముఖ్యంగా. అదంతా కూడా పక్కకు పెట్టేసి కేవలం బీఆర్ఎస్ పార్టీ కుట్ర పన్నిందని చెప్పేసి ఆ కుట్ర కోణంలో నరేందర్ రెడ్డి గారిని ఇరికించి మళ్ళా ఈరోజు దాంట్లో ఒక తప్పుడు కన్ఫెషన్ చెప్పేసి దాంట్లో కేటీఆర్ గారి పేరుని కూడా పెట్టడం అనేది బీఆర్ఎస్ పార్టీ
పూర్తిగా ఖండిస్తుంది. కాబట్టి ఇప్పటికన్నా ప్రజలందరూ కూడా గుర్తించాలి, రైతులు చేసినటువంటి పోరాటం అక్కడ ఫార్మాకు వ్యతిరేకంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు అతని అల్లునికి కట్టబెట్టాలనే ప్రయత్నం చేసిన ఫార్మాకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. కాబట్టి ప్రజలందరూ తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా రైతులందరూ కూడా ఈ రైతులకు మద్దతుగా ఉండాలి. ఈరోజు కేవలం ఏదో బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించి చేపించింది అనేది మాత్రం అది పచ్చి అబద్ధం. ఈరోజు ఆ సురేష్ గారు కూడా ఎవరైతే సురేష్ గారితో చెప్తున్నారో ఆ సురేష్ గారు కూడా ఎక్కడ రాయేసినా కానీ కట్టెతో కొట్టినా కానీ ఎక్కడ సందర్భం లేదు. అక్కడ ఎవరైతే పాల్గొన్న 46 మందిలో 12 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇవాళ ఏదేమైనప్పటికీ ఇవాళ ఏదైతే నమస్తే. उधर जमीन खतरा को सरा लेती 100 लेती वो जमीन बोड़ा कर मेले आते वो जमीन रतो वो बच्चे से निकाल उधर बतकुदर दूसरो छे काबट्टी वो आज मरे दिन आ रहे से गरीबेर जमीन लेता नहीं पूरो आज फार्मा सिटी बनाओ के तानी उधर मार लेडीज भी दे न देखा जो लेडीज है उन पे हाथे मार मिले टांगे मार मिले उधर इष्टम आज मारता नहीं आज जेल में कतरा वరకు న్యాయం సే లంబాడా భాయ్ आज ये న్యాయమైన హరికట్టు के ताणी से राष्ट्र में गवर्नमेंट भाई उन पिलुपु देरी जो कसन को से बातें करो से बोलनो यार बारे में हर एक लंबाड़ा పోరాట समिति वाला बोलनो सेवाला संघ में हर एक संघ में वाला बोलनो अपन गवर्नमेंट जाति पर कसन दौर्जन्य व्यक्ति बार-बार कसन अनुकर रहे चल पर अपने पर दौर्जन्य में तो से बातें करो के ताणी राष्ट्र तरफ पूरे लंबाड़ा उन एक चुनौती दे रही चुका कसन करो आज अपन गवर्नमेंट इरत जागा मिली काय उन्ना दूसरे जागा छे काय दूसरे संघ में जागा छे के आल पार्टी सब में एक पार्टी को नहीं और बीआरएस पार्टी वाले रातानी नोंदुना चढ़ाए के तानी आज केरेचा ई रांग से तपुचा कसन तो रैतुलु कजना आल पार्टी से रच से पार्टी रैतुलु रच से पार्टी रैतुलु जमीन छे होता और ज्यादा जमीन अपन गवर्नमेंट इरच काबट्टी गवर्नमेंट भाई से चेतावनी दे रही चुका गवर्नमेंट भाई तुम जागो अपन जाते पर जो भी कुट्रा कर रहे थे अपन जाते थी जो रमले रहे उन्हें एक बड़ा तम से बड़ा शिक्षा देनो के तानी आज जो रैतुलना अंदर जेल में घाल में ले उन्हें बेशर्त बाहर विडदलो आज उंदूर जमीन समन्वय न कर जो आज 60 दिन या 70 दिन थी चाल रही छे कुट्रा चाल रही छे जना कोई भी जाने बेसन वाते की कोनी काई ना डायरेक्ट उंदूर जमीन भी जाओ घर भी जाओ केर तरफ केर केर केदी ने जरवासु वो आतानी दाढ़ी कीदे कलेक्टर भी को मारो पर दाढ़ी कीदे को तो भी दाढ़ी कराए केटीआर सर दाढ़ी करायो केसीआर सर दाढ़ी कराए बीआरएस पार्टी वाला दाढ़ी कराए के तानी कुट्रा थी आज को केसीआर सारे पर केटीआर सारे पर रेवंत रेड्डी गवर्नमेंट जो भी कीदे चली ఏన ఖండించాలని చెప్పేసి అందరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ దౌర్జన్యం మా గిరిల పైననే దౌర్జన్యం జరగాలని నేను ఇక్కడ నుంచి అడుగుతున్నాను. ఎందుకంటే మా గిరిజనుల భూములు 100 సంవత్సరాలు పడుకున్న భూములను వాళ్ళు పైసా కూడా పెట్టుకొని పడుకున్న భూములను లాక్కొని వాళ్ళకు రోడ్డు మీద వచ్చి జైల్లో బంధించడం చాలా ఖండించాల్సిన విషయము. ప్రతి ఒక్కరు దీని గురించి ఖండించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు రెడ్డి రాజ్యం నడుస్తుంది. ఇంతకు ముందు ఏదైతే కేసీఆర్ గారు ఎన్నో కంపెనీలు తీసుకోవడం ఎన్నో ఫార్మాసిటీలు తీసుకొచ్చి ఎన్నో విధాలు చేశారు కానీ ఎప్పుడు ఇలాంటి గొడవలు జరగలేదు. ప్రజల్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళను మాట్లాడి వాళ్ళని ఏదైతే ఒప్పించి మరి చేసుకున్నారు కానీ ఇలాంటి దాడులు కానీ ఇలాంటి సంఘటనలు కానీ ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం కావస్తుంది. 6 గ్యారంటీలు ఎక్కడ చేయకపోగా ఏదైతే చెప్పినారో మహిళలకు
కళ్యాణ లక్ష్మి అని, తులం బంగారం అని, 2500 అని అన్నారు. ప్రతి ఒక్కటి ఏది కూడా హామీలు ఇచ్చిన హామీలు ఏది చేయకుండా ఇలాంటి దాడులకు పాల్పడి వాళ్ళని ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని వాళ్ళ ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పి చెప్పుకుంటూ రాబోయే కాలంలో ప్రజలందరూ గమనించాలి. రాబోయే కాలంలో ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము ఇక్కడి నుంచి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మధ్యలో రావద్దు ఎవరు, మధ్యలో రావద్దు ఎవరు, మధ్యలో రావద్దు. అయితే మొన్నటి జరిగినటువంటి సంఘటన చాలా దారుణం. ఏదైతే లగచర్ల గ్రామస్తుల తరఫున, తండావాసుల తరఫున, ఈరోజు మేము గిరిజన తరఫున ఖండిస్తా ఉన్నాం. అమాయకుల ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మరి అదే ప్రజల మీద బలవంతంగా వాళ్ళ భూములను లాక్కోవడానికి ప్రయత్నించి వాళ్ళు ఇవ్వనమని చెప్పేసరికి వాళ్ళ మీద లాఠీ చార్జ్లతో బలవంతపు కేసులను పెట్టి ఈరోజు జైలుకు పంపడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. అక్కడ విలువలు చూస్తే 60 లక్షలు 70 లక్షలు ఉన్నటువంటి భూమి విలువను 10 లక్షలకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. గిరిజన సంఘాల తరఫున కానీ వివిధ సంఘాల తరఫున మేమందరం ఖండిస్తా ఉన్నాం. మేము కూడా త్వరలోనే ప్రతి ఒక్క జిల్లాలలో కూడా వాళ్ళకు మద్దతుగా ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఎదురుగా మేము కూడా ధర్నాలు మొదలు పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే మామూలు వాళ్ళు దాడి చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితి. ఒక్కొక్కరు చూస్తే 20 కిలో 30 కిలోలు ఉన్నటువంటి వాళ్ళు పాపం అమాయకులు ఉన్నటువంటి వాళ్ళను ఈ విధంగా మీరు చిత్రహింసలు పెట్టి నానా తంటాలు పెట్టి వాళ్ళకి చూస్తూ ఉంటే బాధలు నడవస్తలేదు. వాళ్ళకి ఒక్కొక్కరు పరిస్థితి చూస్తే ఒక్కొక్కరు నడవస్తలేదు. ఆ విధంగా ఏడుస్తున్నారు. అమాయకులను మీరు ఈ విధంగా ఏదైతే మీ పోలీసులను పెట్టి బలవంతం ఒక్కొక్క పోలీసు వాళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబాలలో చీదరించలు పెట్టి లోపల పెట్టి చాలా దారుణంగా లాఠీలతో కొట్టడం వాళ్ళకి నడవరాని పరిస్థితి ఈరోజు. కాబట్టి వాళ్ళని చూస్తే చాలా బాధ కనిపిస్తుంది. కాబట్టి మా నాయకత్వం కూడా వాళ్ళందరినీ మేమందరం టీంల పరంగా మేమందరము పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈరోజు వాళ్ళని పరమించడం వాళ్ళు చూస్తే కాలు వడ ఉన్నారు చిత్రహింసలు పెట్టి మా యొక్క భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సార్ మమ్మల్ని బతికేయండి, మమ్మల్ని ఏ విధంగా ఆదుకోని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. కాబట్టి మా నాయకుడు కేటీఆర్ గారు కూడా దానిపైన మాట్లాడతారని చెప్పేసి కోరుతా ఉన్నాం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మా సోదరులకు నమస్కారం. మొన్న ఏదైతే లగచర్లలో జరిగిన సంఘటన అయితే మరి చాలా బాధాకరం. అక్కడ చాలామంది గిరిజనులు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏం జరగనుంది 10 నెలలుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఒప్పియలేకపోయారు, కనీసం వాళ్ళతో మాట్లాడలేదు. అలాంటి క్రమంలో వాళ్ళు గ్రామ సభ పెడితే కలెక్టర్ ఎవరు లేకుండా పంపించడం, వాళ్ళ కలెక్టర్ అధికారులు గో బ్యాక్, మేము ఇవ్వము ఇప్పటికి అనేక సార్లు చెప్పాము అని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం వైఫల్యంతో సరి అయిన పోలీసు రక్షణ కానీ లేకపోతే అధికారులను మెప్పించడంలో కానీ అక్కడ ప్రజల్ని మెప్పించడంలో అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందారు. అది రేవంత్ రెడ్డి గారికి చాలా సిగ్గు చేటు. మీకు సిగ్గు అనిపించట్లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంతమంది గిరిజనులు నిన్న మహిళలు వాళ్ళు ప్రెస్ క్లబ్కి వచ్చి మా పార్టీ ఆఫీస్కి వచ్చి మా నాయకుడిని మాకు సాయం చేయండి, మా భర్తలు మా పిల్లలు మా కొడుకులు మనవాళ్ళు అందరు జైల్లో ఉన్నారు, వాళ్ళని ఇడిపియండి అని చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం. మహిళలను చూడకుండా అర్ధరాత్రి అపరాత్రి పోలీసులు కొంతమంది వ్యక్తులు కూడా కొంతమంది తాగి వచ్చి మమ్మల్ని నానా బూతులు తిట్టారు, నానా చిత్రహింసలు పెట్టారు. మా కళ్ళ ముందే మా పిల్లల్ని కొట్టుకుంటా తీసుకుపోయిండు అని అంటే నిజంగా
వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా చెప్పిందని అనుకున్నాం. కానీ ఈరోజు జైల్లో వచ్చి అందరినీ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. వాళ్ళ చేతులు కాళ్ళని కూడా కమిలిపోయి ఉన్నాయి, దెబ్బలు తిని నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది చాలా దారుణం. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ఉండే పేదలను గిరిజనులను పావులుగా వాడుకొని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చేసే సంక్షేమంతో పాటు అదనంగా అన్ని ఇస్తామని, అందులో అసైన్డ్ భూములు పట్టాలు ఇస్తే అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తామన్నారు. కానీ అనేక ఏళ్లుగా వాళ్ళ సొంత పట్టా భూములతో పాటు అక్కడ అసైన్డ్ భూములు కూడా ఉంటే వాటిని దౌర్జన్యంగా వాళ్ళు గుంజుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అనేక ఏళ్ళు మేమందరం వాటినే నమ్ముకొని ఉన్నాం. మరి దాన్ని మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. ఎకరమో అరెకరం అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం, ఇల్లుకేమి ఇస్తామో చెప్పలేదు. కొంతమందిని ఊళ్ళలో పిలిచి ఎకరానికి 10 లక్షలు అన్నారు. మాకు రోడ్డు ముఖానా ఉన్నాయి, ఒక్కొక్కటి 50-60 లక్షల రూపాయలు పోతుంది, కోటి రూపాయలు కూడా పోతుంది. అలాగే ఎక్కడో ఉద్యోగం ఇస్తా అన్నారు. మేము పని చేసుకొని కూలీ నాలి చేసుకునే వాళ్ళు నెలకు 20-25 వేలు సంపాదిస్తున్నాం. ఆ ఉద్యోగాలు కూడా ఎక్కడో టెంపరీ ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మేము ఒప్పుకోలేదు. అలాంటిది మమ్మల్ని ఇంత దారుణంగా మా భూముల మీద మా ఇండ్ల మీద మాకు హక్కు లేకుండా మమ్మల్ని బందిపోటులాగా మరి నక్సలే మరి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం దారుణం అని చెప్పి మా నాయకుడి కాళ్ళ మీద పడి వాళ్ళు విలపిస్తుంటే నిజంగా చాలా దుఃఖం అనిపించింది, బాధ అనిపించింది. నేను మా మీడియా సోదరుల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులందరికీ పిలుపునిస్తా ఉన్నాను. ఏ ग्वार भाइयों ने सेना राम राम मतलब मैंने सेना विज्ञप्ति करी तुम्हारी बेटी नहीं बहने नहीं उन्हाड़े रेवंत रेड्डी मुख्यमंत्री व्यवस्था काई बातें किलो आज काई कर रो छे ग्वारे टाणुआ जमींदारी कजे पाप में उंदर बाप दादा कमाए जो उंदर याड़ी बाप कमाए जो वन नमन वोती बुकेट खारे जे जमीन खाली करोगे तो कितनी गए आज रात आज मार ताणु भाइयों देख जो उन्होंने कति कति को हाथ गालन धकले फीमेले असल पुलिस आधे लारे दूसरा आधे कोई लेडीज आई कोनी आई जो से बाहर होगी कहीं वो काल रोरी तो हमें रास बाधा लागो आज उंदर घर वाले उन्हें उंदर बेटी बेटा ने पोते उन देख तो अवड़ा कड़ा चुचा पर दी विनोद के अवड़ा कड़ा चुचार सर हम सीख ना बड़ी सीख रहे एक छोरा कति को सीख रो నేను ఎక్కడ నేను తప్పు చేయలేదు బయటికి పోయి వచ్చాను నేను ఐటీఐ చేస్తున్నాను మరి నన్ను దౌర్జన్యంగా పట్టుకొని మా భూములు కూడా ఉన్నాయని నిజంగా భూములు ఉండి వేరే పార్టీలో ఉంటే వాళ్ళని ముట్టుకోలేదు వాళ్ళని ఏమనలేదు కేవలం మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామనే బాధతోని మమ్మల్ని ఫోటోలో లేకున్నా మమ్మల్ని ఉన్న వాళ్ళని తొలగించి మమ్మల్ని మా పేర్లు పెట్టి మమ్మల్ని కొట్టిండు అని చెప్పి మేము జీవితంలో బయటకు వస్తామా మేము అందరినీ చూడగలుగుతామా అని చెప్పి వాళ్ళు నిజంగా వాళ్ళ ఆవేదన చాలా వర్ణాతీతం చాలా బాధాకరం అందుకనే ग्वारे समाज में मसे ने विज्ञप्ति करी छो आज ग्वारे ने कापाड़ा ने आँचों को बल्ला को काय को करेट छोड़ दे उंदूर मुंडेडी रजे उंदूर पेटेडी रजे को आज अनेन सुधा कोसले आज दौर्जन्य कर रहे लगे चेरलार ग्वारे उन्हें सेने अपन ग्वार जाति से अंडगा रणो मदद से टाणुआ जान से गाँव जान एक ने बातें करन उंदूर अंडगा रणो हमसे छांगन का जो भरोसा कल्पिंचोगे मैं विज्ञप्ति करी छो కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు మా పార్టీ నాయకుల బృందం గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఎమ్మెల్సీ గారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవనీయులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు గౌరవనీయులు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు గౌరవనీయులు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు గౌరవ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సోదరులు కేపీ వివేకానంద్ గారు గౌరవ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు గౌరవ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామావత్ రవీంద్ర కుమార్ గారు అదేవిధంగా క్రాంతి గారు ఇంకా చాలామంది నాయకులు కార్పొరేషన్ల చైర్మన్లు ఇంకా చాలామంది మా జాన్సన్ గారు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు ఇంకా చాలామంది నాయకులందరం కూడా కలిసి ఈరోజు లగచర్లలో జరిగిన నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తమకే ఉండాలి మార్కెట్లో 60-70 లక్షలు ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు షేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు పుంజుకుంటామంటే మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే ఉన్న మొత్తం జమీన్ అంతా గుంజుకుంటామంటే అట్లెట్లా ఒప్పుకుంటామని చెప్పి 9 నెలలుగా పోరాటం చేస్తున్న లగచర్ల
హకీంపేట ఆ పక్కనే ఉండే 2 తాండాల అన్నదమ్ములు ఆడబిడ్డలు నిన్న మొన్న ఈరోజు వరుసగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే రోధిస్తున్నారు, ఆక్రోశిస్తూ ఉన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా ఇక్కడ పెడతా దానికి 3000 ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డారు. వాళ్ళు మరలబడితే 9 నెలలు వాళ్ళు పోరాటం చేసినా ఎవడూ పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు. నిరసన చెప్తే అందులో చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇవాళ మేము ఇక్కడ ఉన్న 16 మందిని కలిసినాం. వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్. ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా నేను ఇది మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ప్రభుత్వమే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా, వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను. సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను గుంజుకపోయినారని చెప్తా ఉన్నాడు. ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం అదైతే, అసలు ఆయనకి సంబంధం లేదు, ఆయన ఎక్కడో వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు. ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు, ఆయన బస్సు ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటోళ్ళు ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు. సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకుపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు. మేము అడిగినాం ఏం జరిగింది అని. ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, అన్నా మొత్తం 60-70 మందిని మొదలు అరెస్ట్ చేసినారు, 2 DCMలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు. మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు శేఖరు, ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి. వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు, రమేషు, ఇంకా 4 పేర్లు చెప్పినారు, నరసింహులు, రమేషు, ఇంకా రాములు నాయక్ అని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న. మొత్తం 70 మందిని తీసుకుపోయినారు. ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు. ఒక రాజ్యాంగేతర శక్తి, ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత, ఆయనకి ఏ పదవి లేదు, ప్రజాప్రతినిధి కాదు. కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల. ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు పోలీసు వాళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాల. కొడంగల్కు ఆయన చక్రవర్తి, రారాజు. రేవంత్ రెడ్డి కాదు, అక్కడ రేవంత్ రెడ్డిది ఏం చెల్లదట, తిరుపతి రెడ్డిదే నడుస్తుందట. ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఈ 70 మందిని తీసుకపోతే 2 DCMలు ఎక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్కు పంపినారు, మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి, వీడియోలో కనబడతారు, మీరు చూడండి. వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవరెవరైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఆయన అన్న అనుముల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళనే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, తమ చాతగాని తనాన్ని 9 నెలలుగా తమ ప్రభుత్వం విఫలమైన పద్ధతిని ఇవాళ దాచుకోవడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికారులకు జరిగిన పరాభవానికి ఇవాళ ఏం చెప్పాలనో తెలియక సిగ్గు లేకుండా దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా అరాచకం ఏంటంటే 21 మంది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు, ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మెజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. మిమ్మల్ని మళ్ళా కొడతాం, జైల్లో కొడతాం, ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కూడా కొడతామని చెప్పినారు. ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదకి వీళ్ళనేమో జైలుకు పంపినారు. ఇంటి మీదకి బందిపోట్లను పట్టుకరానికే, ఒసామా బిన్ లాడన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో 100 మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజాలు తన్నుకుంటూ, గుద్దుకుంటూ, పగలగొట్టుకుంటూ, తాగి బూతులు మాట్లాడుతూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, నేను పోలీసు వాళ్ళు అంటలేను, ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు
తాగి బూతులు మాట్లాడుతూ ఆ ఇండ్ల మీద దాడి కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్న మహిళలు, అక్కడ ఉన్న ముసలోళ్ళని భయభ్రాంతులు, పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, భూమి మీద ఎవడు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే. నీ పదవి కూడా 5 ఏళ్ళే. అలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపు ఎల్లుండి తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు. నేను ఒకటే గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు, నువ్వేమి రాజువు కాదు, నువ్వేమి పెద్ద నియంతవు కాదు. నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు, చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో. ఒకటి మాత్రం పక్కా, పేదవాళ్లతోని ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా, ఏమన్నా చేస్తా, నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది. ఇలా కొడంగల్ మరలబడ్డది, రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది. నీకు బాగా ఉన్నది, ఏదో కుట్ర అని చెప్పాలి, ఏందో జరిగిందని చెప్పాలి, జైల్లో పెట్టాలి. మా పట్నం నరేంద్రని కూడా జైల్లో పెట్టిండు. సరే, రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు, మేము చూసుకుంటాం. ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు, మేమేం వదిలిపెట్టాం. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఈ 21 మందిని ఎవరినైతే నువ్వు జైల్లో పెట్టినావో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఉసురు నీకు నీ పార్టీకి తప్పకుండా తాకుతుంది. ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్ గెలిచినవో, ఏ పేద ప్రజలకైతే 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులని నమ్మబలికి అఫిడవిట్లలో సంతకం పెట్టి గెలిచినవో, ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు చూడు, తప్పకుండా వాళ్ళ ఉసురు నీకు తాకుతుంది. కలిసిన తర్వాత మాకు అనిపించింది ఒకటే, తప్పకుండా ఈ ప్రభుత్వం పేదవాడి ఉసురు తాకి పేదవాడి కన్నీళ్లలోనే ఇలా గిరిజన బిడ్డలు కన్నీళ్లు పెడతా ఉంటే అన్నా మమ్మల్ని కొట్టినారు చూడు అంటే, వాళ్ళు నిజంగా కూడా ఒక్కొక్కరు ఇప్పుడే అనిల్ జాదవ్ చెప్పినట్టు 30-40 కిలోలు కూడా లేని పిల్లలు, వాళ్ళు పాపం మాల్ న్యూట్రిషన్తో బాధపడే పిల్లలు, బట్టలు కూడా చక్కగా లేవు. వాళ్ళు కలెక్టర్ను కొట్టినరు, అటెంప్ట్ మర్డర్ అని పెట్టడానికి నీకు మనసెట్లా ఒప్పింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను. చేతనైతే మాతోని కొట్లాడు, చేత అయితే రాజకీయ నాయకులుగా మాతోని తలపడు, అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు. బేషరతుగా ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి, వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్డిలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఏదైతే ఇవాళ పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది అనే మాట కూడా మీకు చెప్తూ, ఆ కుటుంబాలన్నిటికి కూడా మేము బయట కూడా మా అక్క కూడా ఇప్పుడే చెప్పింది, ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది అందులో జ్యోతి అని. రేపు సత్యవతి రాథోడ్ గారు స్వయంగా ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకొని పోతా ఉన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క మానవత్వం. ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలోని పేద వర్గాలందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా మేము ఉంటామనే మాట మళ్ళొక్కసారి చెప్తూ, మరి మీకు కూడా మీడియా మిత్రులకు గత 2 రోజులుగా ఈ సంఘటన అన్నింటినీ కూడా కవర్ చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. जॉनसन भैया नमस्ते मारू भाई अच्छा उधर से गवर्नमेंट కొంచెం ముందర తీసుకురండి, నడుచుకుంటూ వస్తున్నాం అంటున్నాం సార్ లెక్కలేదు. गाड़ी चले जाओ अपन गाड़ी कच्चा अब तो मुनंग से कनीसन एडनो सर नमस्ते इधर से
మంచిగా బయట రైట్ ఓకే ఆగిండా ఆగే ఆపిండా ఆపిండా రాజు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాను వచ్చేదే వస్తున్నా ఆడికే వస్తున్నా Gracias.